హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, సినిమా వాళ్ళకి అసలు సిగ్గు లేదా అని నినదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఐకాన్ బాబు సంధ్యా థియేటర్ టాపిక్కే 2 స్టేట్స్ని అతలాకుతలం చేస్తుందని ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ సంఘటన గురించి తీవ్ర ఆవేదన చెందారు. థియేటర్కి రావద్దని పోలీసు వారు చెప్తున్నా కూడా ఐకాన్ బాబు రావడమే కాకుండా ఓపెన్ టాప్ కార్ పైకి ఎక్కి జనాన్ని రెచ్చగొట్టేలా కాళ్ళు చేతులు ఊపడమే కాకుండా తనతో పాటు తెచ్చుకున్న 200 మంది బౌన్సర్లతో అక్కడున్న జనాన్ని నెట్టివేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోగా ఆమె 9 ఏళ్ల బాలుడు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతూ ఐసీయూలో ఉన్నాడని ఈ సంఘటన గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, థియేటర్ బయట ఒకరు చనిపోయారు, ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీరు సైలెంట్గా థియేటర్ వదిలి వెళ్ళిపోండి అని పోలీసు వారు చెప్తే ఐకాన్ బాబు వినలేదంట. అరెస్టు చేస్తామని బెదిరిస్తే అప్పుడు బయటకు వచ్చి మళ్ళీ కారు పైన ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ టాప్ కారులో షో చేసుకుంటూ వెళ్ళాడు అని. నిజంగా ఇదంతా దారుణం. మొహంలో పశ్చాత్తాపం దేవుడెరుగు. కనీసపు బాధ్యత లేకుండా ఇలా విచ్చలవిడిగా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ అదే తరహాలో కారు పైకెక్కి ఇలా మళ్ళీ షో చేసుకుంటూ వెళ్ళాడంటే ఏమనాలి అని నిగ్గదీసి అడుగుతున్నారు ట్రేడ్ పండితులు. ఇక పోలీసు వారు ఉపేక్షించేది లేక కేసు బుక్ చేసి ఐకాన్ బాబుని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ లాంటి పెద్దలు ఇన్వాల్వ్ అవడంతో బెయిల్ వచ్చి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు సైలెంట్గా ఉన్నాడంటే అదేం లేదు, ఏదో వరల్డ్ కప్ గెలిచి వచ్చినట్టు, ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచినట్టు ఫీల్ అవుతూ ఇంట్లో ఒక పరామర్శ సభ పెట్టి 3 రోజుల పాటు దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసి వెబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో 24 అవర్స్ టెలికాస్ట్ చేశాడు. ఇక ఈ సభకు సిగ్గు శరం లేకుండా మన సినిమా వాళ్ళు క్యూ కట్టి వచ్చి ఐకాన్ బాబు చేసిన ఘనకార్యానికి ఆయన్ను అభినందించి సంతోషం తెలిపి మరీ వెళ్ళారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క మెగా హీరోస్ తప్ప అందరూ ఐకాన్ బాబుని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళే. ఇదే పాయింట్ని సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తుతూ, ఐకాన్ బాబుకి కాలు పోయిందా, చెయ్యి పోయిందా, చేసిన లత్కోర్ పనికి ఒకరోజు పోలీస్ కస్టడీలోకి వెళ్ళొచ్చేంత మాత్రాన సినిమా వాళ్ళు ఇలా షో చేసుకుంటూ వెళ్ళి పరామర్శించడం ఏంటి? మరి వాళ్ళు తల్లిని పోగొట్టుకొని చావు బతుకుల మధ్య ఉన్న ఆ పిల్లాడిని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అని ఫైర్ అయ్యాడు. ఇక్కడే రేవంత్ రెడ్డి జనం మనసులు గెలిచాడని చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఐకాన్ బాబు సమాజంలో చీత్కారం కూడా ఎదుర్కొంటున్నాడని చెప్పాలి. సిగ్గులేని ఈ సినిమా వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జనం తమ డబ్బులతో టికెట్ కొంటేనే మీరు బతుకుతున్నారు. అలాంటి జనం చస్తే కనీసపు సానుభూతి లేకపోగా దానికి కారణమైన సాటి సినిమా వాడిని రివర్స్లో పరామర్శిస్తున్నారు. కనీసం ఆ బాధిత కుటుంబానికి విరాళాలు సేకరించి డబ్బులు ఇచ్చినా కూడా సినిమా వాళ్ళపైన గౌరవం పెరిగేది. అది చెయ్యకపోగా లత్కోర్ పనిచేసిన సాటి సినిమా వాడికి పరామర్శ చేసి బాధితులను కనీసం పట్టించుకోలేదంటే ఇక వీళ్ళని ఏమనాలి? ఈ దుశ్చర్య చూస్తే చీచీ, వీళ్ళ సినిమాల కోసమా మనం డబ్బులు వెచ్చించి టికెట్లు కొనేది అని ఈసడించుకుంటున్నారు జనం. ఇక ఇంకో పక్క ఏ సినిమా వాడికైతే ఈ సినిమా వాళ్ళు పరామర్శ చేశారో ఆ సినిమా వాడి వల్లే ఈరోజు సినిమా ఇండస్ట్రీకి పెద్ద బొక్కపడింది. ఈ ఐకాన్ బాబు చేసిన అతి వల్ల ఇకపై ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు కానీ, టికెట్ హైకులు కానీ ఇవ్వనని చెప్పారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. దీనివల్ల మిగతా స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు ఎంత లాస్ ఫేస్ చేస్తారు, ఎంత సఫర్ అవుతారు. ఒక్కడి అతి వల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు, అవతల ఇండస్ట్రీ కూడా డ్యామేజ్ అవుతుంటే ఆడిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించకపోగా రివర్స్లో పరామర్శించడం చూస్తే సినిమా వాళ్ళ పిచ్చి పీక్స్కి వెళ్ళింది అని అనిపించక మనదు ఎవరికైనా. ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది 100కి 100 పాళ్ళు కరెక్ట్ అని నినదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. And please like, share and comment this video with your valuable opinions. See you again.